నగర్ సిపి గారు హైదరాబాద్లో ఒక ఇనోవా పెడతాడు. ఆ ఇనోవా నంబర్ ఏంటంటే TS09PA4195. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఈ ఇనోవా క్రిస్టా ఇదేమో కరీంనగర్కి సంబంధించిన ఇనోవా. ఈ ఇనోవాని తీసుకొని వచ్చి ఎవరి పర్మిషన్ లేకుండా ఏది లేకుండా హైదరాబాద్లో తీసుకొచ్చి ఇనోవా పెడతాడు. ఆ ఇనోవా నంబర్ ఏంటంటే TS09PA4195. ఇది ఈ ఇనోవా నంబర్. ఈ ఇనోవాని ఎవరి కోసం వాడతాడు? ఈ ఇనోవాకి ఇద్దరు కానిస్టేబుల్ని డ్రైవర్గా పెడతాడు. ఆ కానిస్టేబుల్ల పేరేంది? ఒక కానిస్టేబుల్ పేరేమో, ఒకరేమో సివిల్ కానిస్టేబుల్, కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్. తన పేరు అశోక్. ఇది అశోక్ గారి ఫోటో. ఇతను కరీంనగర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అశోక్ అనే వ్యక్తి కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ హైదరాబాద్లో ఈ ఇనోవా డ్రైవర్గా పెడతాడు. ఇది అశోక్ ఫోటో. రెండోది ఇంకొక డ్రైవర్ ఫోటో, ఇంకొక కానిస్టేబుల్. ఈయన ఏఆర్ కానిస్టేబుల్. ఈయన పేరు అనిల్. ఈయన హైదరాబాద్లో ఈయన డ్రైవర్ చేస్తూ ఉన్నాడు ఈ ఇనోవాకి. వీళ్ళిద్దరు డ్రైవర్గా ఉంటారు. 2 డేస్ డ్యూటీ చేస్తారు. ఒక 2 డేస్ ఒకరు నడుపుతారు, మళ్ళీ ఒక 2 డేస్ ఇంకొకరు నడుపుతారు, 2 డేస్ రెస్ట్ తీసుకుంటారు. ఇలా ఈ ఇనోవాని హైదరాబాద్లో ఎవరికి పంపుతున్నాడంటే గౌస్ అలం గారి మిత్రుడైన వికాస్ అగర్వాల్ IRS ఆఫీసర్ వారి తండ్రి ఇంటికి పంపుతూ ఉంటాడు ఈ ఇనోవాని. ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ సివిలియన్, ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆ సివిలియన్కి ఎటువంటి గవర్నమెంట్ వాడుకోవడానికి రైట్స్ లేవు. నార్మల్ కామన్ సివిలియన్కి ఇద్దరు కానిస్టేబుల్ని ఒక ఇనోవా కార్ ఇచ్చి, ఇగోండి రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అని అమీర్పేట్, రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట్లో ఈ వికాస్ అగర్వాల్ అనే వారి తండ్రి గారు ఈ అపార్ట్మెంట్లో ఉంటారు. ఈ అపార్ట్మెంట్లో ఆ ఇనోవాతోని ఆ ఇద్దరు డ్రైవర్లు పోయి వీళ్ళు తీసుకొని ఈయన డైలీ నిమ్స్కి తీసుకుపోతారు, మళ్ళీ నిమ్స్ నుంచి వస్తారు. ఇది అపార్ట్మెంటు. క్లియర్గా మీకు అపార్ట్మెంట్ పిక్చర్స్ కూడా చూపిస్తున్నా. ఇంకోటి ఎవరికి డౌట్ రాకుండా ఆ వెహికల్ని పార్కింగ్ ఎక్కడ చేస్తారంటే సువిధాల పార్కింగ్ చేస్తారు. ఇగోండి ఇది సువిధాల ఆ వెహికల్ని పార్క్ చేసిన పిక్చర్. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఈయన కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి 2 డేస్ ఈ అనిల్ అనేటైనా పనిచేస్తాడు, 2 డేస్ అశోక్ అనేటైనా పనిచేస్తాడు. వీళ్ళది అసలు అతి తెలివిగా బంపర్ కొంచెం మీదిగా పెట్టుకొని నంబర్ ప్లేట్ కనబడకుండా ఇలా హైదరాబాద్లో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాను, డీజీపీ గారు, అసలు మీ సువేదాల 8 నెలల నుంచి, సువిధ అంటే మీ డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది, 8 నెలల నుంచి ఈ వెహికల్ ఇక్కడ వండుకుంటూ, ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడ వండుకుంటూ హైదరాబాద్లో మళ్ళీ ఆ ఇద్దరు కానిస్టేబుల్లో 2 డేస్ 24 అవర్స్ 48 అవర్స్ డ్యూటీ చేసుకుంటూ ఆ 48 అవర్స్ వాళ్ళు సువేదాల పనుకుంటుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్ట, ఇన్ఫర్మేషన్ లేనట్ట. ఇలా మీ జీడీ ఎంట్రీలో కరీంనగర్ 1 టౌన్లో అశోక్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. కానిస్టేబుల్గా అశోక్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటే ఇలా కరీంనగర్ 1 టౌన్లో మీ జీడీ ఎంట్రీలో మీరు ఏం రాస్తూ ఉన్నారు? కరీంనగర్ ఉన్నట్టు రాస్తున్నారా, హైదరాబాద్ ఉన్నట్టు రాస్తూ ఉన్నారా? ఆ జీడీ ఎంట్రీలో బ్లాంక్గా పెట్టి, అవి కూడా నేను తీసుకున్నా ఆల్రెడీ, వాళ్ళు ఏమి ఇస్తారో చూస్తా, ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తా. అవి కూడా వాళ్ళు బ్లాంక్గా ఆడ పెట్టి ఇలా అశోక్ అనేటని ఇక్కడ పనిచేస్తాడు. అనిల్ అనే ఏఆర్ కానిస్టేబుల్ కరీంనగర్లో చూపించుకుంటూ హైదరాబాద్లో పనిచేస్తుండు. అసలు ఒక సివిల్ కానిస్టేబుల్ని ఒక ఇనోవా డ్రైవర్గా పంపొచ్చా? దీని చట్టం పరిమితంలో ఉన్నదా? ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఒక ప్రైవేట్ సివిలియన్ కోసం ఒక గవర్నమెంట్ ఇనోవా కార్ పెట్టడం ఏంది? ఇద్దరు కానిస్టేబుల్ని అఫీషియల్గా అలాట్ చేయడం ఏంటిది?
వాళ్ళు రోజు పొద్దున వాళ్ళని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొని నిమ్స్ హాస్పిటల్కి పోవడం ఏంటిది? అసలు కరీంనగర్కి అలాట్ అయిన ఇన్నోవా అసలు హైదరాబాద్లో ఎందుకు ఉంది? దీనికి ఎవరు బాధ్యులు? నేను ఇప్పుడు కూడా డీజీపీ గారు చెప్తా ఉన్నా, ఆ వెహికల్ ఇప్పుడు కూడా మీ సువిధాలోనే ఉంది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాక అది వాపస్ చెప్పించుకుని నాకు తెలియదు, ఇప్పుడు కూడా సువిధాలో ఉంది. రైట్ నౌ నేను మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో కూడా అక్కడనే ఉంది. అక్కడ సీజ్ చేయండి బండిని మీరు ఇమీడియట్గా. అసలు ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్?